హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీనింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విశాఖపట్నం అప్పుకొండ గ్రామంలో ఉన్న శ్రీ 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 సోమేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే విజిట్ చేస్తున్నామండి. హర హర మహాదేవ, ఓం నమో శివాయ. మహాశివరాత్రి వచ్చేస్తుంది. శివతత్వాన్ని అనుభవించడానికి, పరమశివుడి అనుగ్రహాన్ని పొందడానికి ఇదొక అపురూపమైన అవకాశం. ఈ పవిత్రమైన రోజున మనం తప్పకుండా వెళ్ళి సందర్శించాల్సిన మహిమాన్వితమైన శివాలయం విశాఖపట్నం అప్పికొండ శ్రీ 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 సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం విశాఖపట్నం ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 33 కిలోమీటర్లు, దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి 19 కిలోమీటర్లు, కుర్మనపాలెం జంక్షన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సులు అయితే ప్రొవైడ్ చేశారండి. 63A/N 63C బస్సులు అయితే ఉన్నాయి. అది కాకుండా కుర్మపాలెం జంక్షన్ నుంచి ఆటో వాళ్ళు పర్ పర్సన్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ప్రైవేట్ వెహికల్ కూడా వెళ్తాయి. కుర్మానపాలెం జంక్షన్ నుంచి టువర్డ్స్ స్టీల్ ప్లాంట్ వైపు వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ కాంపౌండ్ వాల్కి ఆనుకొని రోడ్డు అయితే ఉంటుందండి. ఈ రోడ్డు ద్వారా మనం శివాలయానికి అయితే వెళ్తామండి. వెళ్ళే ఆన్ ది వేలో కొన్ని గ్రామాలు అయితే కనిపిస్తాయి. అలా స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఒక దగ్గర మనకి వై జంక్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే అప్పికొండ గ్రామానికి వెళ్తాము. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే స్వామివారి ఆలయానికైతే వెళ్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయం కానుకలు ఉన్న మైదానం అండి. చాలా నీట్ గా క్లీన్ చేశారు. శివరాత్రి కోసం అయితే రెడీ చేస్తున్నారండి. ఇప్పుడు కనిపించిన ఈ రోడ్డు ద్వారా వెళ్తే మనకి సముద్రానికి అయితే వెళ్తామండి. సముద్ర తీరానికి దగ్గరగా విశాఖ ఉక్కు కర్మాగారానికి వెనక భాగాన విశాఖపట్నం నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో అప్పికొండ గ్రామం ఉంది. ఇక్కడ ఇసుక దిన్నెలలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, మరొక 3 చిన్న దేవాలయాలు కలిగిన ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయాన్ని కొండలైట్ రాయితో నిర్మించబడి శివారాధనకు ప్రాతికలైనాయి. శ్రీ సోమేశ్వర ఆలయము గర్భగృహ, అంతర్రాళ్ళ మరియు ముఖమండపాలను కలిగి ఉంది. శ్రీ సోమేశ్వర ఆలయానికి ముందు భాగపు మండపంలో నందీశ్వరుని విగ్రహం దర్శనమిస్తుంది. గర్భగృహానికి మధ్య భాగంలో నునుపైన శివలింగం ఉత్తర గోడలో ప్రాణాలతో దర్శనమిస్తుంది. ముఖమండపంలో విష్ణు, కార్తికేయ, నటరాజు, గణేశ్వరుడు మరియు మహేశ్వరితో కూడిన 5 విడి విగ్రహాలు భద్రపరచబడ్డాయి. ముఖమండపంలోని మధ్య స్తంభాలలో 2 శాసనాలు కనిపిస్తాయి. ఇందులోని ప్రాచీన శాసనం ఒకటి సోమేశ్వర కాలానికి చెందినది. దీనిని మచ్చయ్య అనే ప్రధానమంత్రి, మార్తాండాయ అనే సైనికాధికారి కలిసి వేయించినది. దీని ప్రకారం సోమేశ్వర ఆలయ నిత్య ఆరాధనకు విరువురు అప్పికొండ గ్రామాన్ని దానం చేశారు. రెండో శాసనం 14వ శతాబ్దానికి చెందిన యలమంచిలి కొప్పదేవ చక్రవర్తి కుమారుడైన ఉపేంద్ర చక్రవర్తి వేయించినట్టు తెలియచున్నది. ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని బట్టి క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందినట్లు తెలియచున్నది. Shiva.
నమస్కారం అండి. నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ. దీన్ని అప్పికొండ శివాలయంగా కూడా పిలుస్తారు, నోటోటిగా పిలిచేటువంటి పేరు. అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే చాలా పురాతన ఆలయంలో ఒకటిగా మన ఈ దేవాలయం కూడా ఒకటి ఉంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క దేవాలయం 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా మనకి చరిత్రలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి దీనికి, ఈ దేవాలయంకి. అయితే ఈ క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రంగా కూడా పిలుస్తారు. మన ఈ క్షేత్రంలో 5 లింగాలు ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి. అలాగే 95 శివలింగాలు ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అయితే ఈ క్షేత్రం ఏంటంటే చోళరాజుల కాలంలో చోళులు కట్టినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఒకప్పుడు కపిల మహర్షి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తపస్సు చేయగా ఆ తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలనే సంకల్పంతో తపస్సు చేస్తే 100 మాత్రమే వెలియడం జరిగింది. ఆ ఒక్క శివలింగం వెలియలేదు. ఆ ఒక్కటి వెలుసుంటే ఈ క్షేత్రానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. అయితే ఆ ఒక్క శివలింగం వెలియలేదన్నటువంటి కోపోగ్రతుడై ఇటువంటిది కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించడం జరిగింది. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతుంది. తను చేసిన తపస్సులో మొదట వెలిసిన శివలింగంగా అంతరాలయంలో ఉంది. అలాగే మిగిలినటువంటి శివలింగాలు ప్రక్కన దేవాలయాల్లో ఉన్నాయి. అలాగే మన ఏంటంటే ఈ దేవాలయంలో ప్రతి ఒక్కటి కూడా అత్యంత పురాతనమైనవి. ఏది మనం తెలిసి ఎవరు కట్టింది పెట్టింది అటువంటిది ఏది కాదు. అన్ని కూడా నాటి నుంచి నేటి వరకు పురాతనమైనవే ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి. అయితే 95 లింగాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ క్షేత్రానికి ఏంటంటే శివరాత్రిని ఉద్దేశించి చాలా అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతుంటుంది. మనకి ఏంటంటే 3 నుంచి 3.5 లక్షల వరకు వస్తారన్నటువంటి అంచనాలు ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 1 లక్ష మంది ఎక్స్ట్రా అంచనాలు ఉన్నాయి. మరి స్వామివారికి ఏంటంటే శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, తర్వాత రోజు, ఈ 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా దర్శనాలు జరుగుతాయి. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో కూడా స్వామివారికి ఏదో ప్రతి సోమవారం కూడా ఒక 8 నుంచి 10,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. అయితే మన ఈ శివరాత్రిని ఉద్దేశించి అయితే ఎంత దూరం నుంచి, ఎంత మారుమూల ప్రదేశాల నుంచి వచ్చినా కూడా వాళ్ళకి రవాణా సౌకర్యం కానీ, ఇక్కడ దర్శనం కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ప్రతి 11-12 డిపార్ట్మెంట్లు అందరూ కూడా దీని గురించి ప్రత్యేకంగా నిఘాతో ఏదో వారి తరఫున సహాయ సహకారాలతో బాగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు కూడా ముందుకి ఉత్సాహంగా వచ్చి ఉన్నారు. అలాగే మన ఈ స్వామి వారు ఎంతో మందికి ఎన్నో ఇచ్చారు. కోటికి లేని వాళ్ళందరూ కోటేశ్వరులుగా స్వామివారు అనుగ్రహించారు. కోరుకునే వారి కొంగు బంగారమై మన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమై మన అప్పికొండ సోమేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో ఎక్కడో కూడా మన ఈ సముద్ర తీరాన స్వయంభూ అత్యంత పురాతన శివాలయం అనేది ఎక్కడ కూడా లేదు. ఒక్క మన ఈ అప్పికొండ, ఈ యొక్క పెదగంట్యాడు, వైజాగ్, మన ఈ విశాఖపట్నం పరిధిలో ఉన్న ఈ అప్పికొండ మాత్రం ఒకటే ఉంది. 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయం అంటే అది చాలా పేరు పొందినటువంటిది. కాబట్టి మన ఈ స్వామివారి దర్శనంకి ఎంతమంది వచ్చినా దర్శనం చేయించడానికి అందరూ కూడా సహాయ సహకారాలతో ఉన్నారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా మన ఈ స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉపలింగాలు అయితే ఉన్నాయండి. ఇవి చాలా ప్రాచీనమైనవి. శివరాత్రి రోజున ఇక్కడ భక్తుల సందడి అమోఘం.
మధ్యరాత్రి వరకు జరుగుతున్న రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, శివనామ స్మరణలతో ఆలయం శివమయం అయిపోతుంది. ఈ పవిత్రమైన రోజున ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, పంచామృత అభిషేకం లాంటి విశేష పూజలు శివునికి అర్పిస్తారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఓం నమో శివాయ మంత్రోచ్చారణ ఆలయాన్ని తల్లడి చేస్తుంది. ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన ఇటువంటి ఆలయాలను మనం చూస్తున్నామంటే దీనికి ముఖ్య కారణం పురావస్తు శాఖ వారండి. వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ మనం చూస్తున్న శివలింగాలు అనేక దశాబ్దాల క్రితం నుంచే పూజింపబడుతున్నాయి. రాతితో నిర్మించిన ఈ కట్టడాలు చాలా ప్రాచీనమైనవండి. ఇప్పటికీ మనం వీటిని చూడగలుగుతున్నామంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్టు. మన హిందూ ధర్మంలో నవగ్రహాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఆలయంలో శివలింగంతో పాటు నవగ్రహ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం మనకు సాధారణంగా కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, శివాలయంలో నవగ్రహాలు ఎందుకు ఉంటాయి? దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో తెలుసుకుందాం. నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు. ఈ నవగ్రహాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రం చెబుతుంది. ప్రతి గ్రహానికి ప్రత్యేక శక్తి ఉంటుంది. ఇది మన కర్మ భవిష్యత్తును నిర్ణయిస్తాయని జ్యోతిష్య శాస్త్రం నమ్ముతుంది. శివుడు మహాదయగలవాడు. ఆయన భక్తుల కోసం ఎలాంటి దోషాలనైనా తొలగించగల శక్తివంతుడు. నవగ్రహాల అధిపతి కూడా పరమశివుడే. ఒక కథ ప్రకారం శివుడు నవగ్రహాలను లింగం చుట్టూ స్థాపించి భక్తుల పాపకర్మలను తొలగించేలా చేశారు. అందుకే శివాలయాలలో నవగ్రహాలను దర్శించడం ద్వారా శాంతి, శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. శివుని ఉపశమనం వల్ల
శని దోషం, రాహుకేతు దోషం, మంగళ దోషం వంటి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం బయట ఉన్న మైదానం అండి. దీన్ని చాలా నీట్గా చేశారు. పొక్లీనర్తో కూడా ఇప్పుడు చేస్తున్నారండి. మొత్తం శివరాత్రికి రెడీ చేస్తున్నారు. ఈ ఆలయానికి వెనక వైపు అప్పికొండ బీచ్ అయితే ఉన్నదండి. ఇక్కడ మహాశివరాత్రి రోజు సముద్ర స్నానాల కోసం భక్తులు లక్షల్లో వస్తారండి. వాళ్ళ సేఫ్టీ కోసం జీవీఎంసీ యొక్క లైఫ్ గార్డ్ బృందం సముద్ర తీరాల్లో సందర్శకుల భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బృందం సముద్రంలో ప్రమాదకరమైన పరిస్థితులు చిక్కుకున్న ప్రజలను జాగ్రత్తగా రక్షిస్తుంది. ఈ అప్పికొండ బీచ్లోనే సీతారామ లక్ష్మణ విగ్రహాలు, హనుమంతుని విగ్రహాలను అయితే పెట్టారండి. శివుని తత్వంలో జలానికి ప్రాధాన్యత ఎంతో ఎక్కువ. మహాశివరాత్రి రోజున సముద్ర స్నానం చేయడం ద్వారా పాప విమోచనం పొందుతారు. శివుని స్మరిస్తూ సముద్ర జలాలలో స్నానం చేస్తే మనసు, శరీరం శుద్ధి అవుతుంది. ఓం నమో శివాయ మంత్రంతో స్నానం చేస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. హరహర మహాదేవ, ఓం నమో శివాయ. ఈ మహాశివరాత్రి సముద్ర తీరంలోని అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి దర్శనం చేసి శివకృపను పొందండి. స్వయంభూ లింగం మహిమాన్వితమైన ఈ ఆలయంలో భక్తి, శాంతి, పరమానందాన్ని అనుభవించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.